ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్కి సంబంధించినటువంటి అంశం ఒక పెద్ద దుమారంగా మారింది. దీనికి సంబంధించి ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, దానికి సంబంధించి విచారణ జరుగుతూ ఉండటం, ఇప్పటి వరకు ఆ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటి వరకు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం, ఇదంతా చూస్తున్నాను. ఎట్టకేలకు మొన్నటి వరకు పాపం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. స్వాతి మలివాల్ మీద తన ఇంటిలో తన పిఏ దాడికి పాల్పడ్డాడని, తన గన్మెన్లు కూడా దాడి చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, దీనికి సంబంధించి ఆమె ఇప్పటికే పోలీసులను ఆశ్రయించడం జరిగిందని, కేసు నమోదయ్యి ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉందని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నటువంటి కారణంగా తాను దీనికి సంబంధించి స్పందించటం అనేది సరైనటువంటి విధానం కాదు అని, అందుకనే దీని గురించి స్పందించట్లేదని, తప్పు ఎవరు చేసినా సరే శిక్ష అనుభవించక తప్పదు అని, దీనికి సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ జరిగి న్యాయం జరగాలని, న్యాయం ఎవరి వైపు ఉంటే వారు గెలవాలని కోరుకుంటున్నట్లుగా అరవింద్ కేజ్రీవాల్ స్పందించడం జరిగింది. మరి ఓవరాల్గా ఆమె చెప్పటమేమో పార్టీ నేతలకు, కార్యకర్తలకు, క్యాడర్ అందరికీ కూడా స్వాతి మలివాల్కి వ్యతిరేకంగా వ్యవహరించాలని పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అని చెప్పి పార్టీ ముఖ్య నేతలే ఒకరు చెప్పారని ఆమె చెప్తుంది. వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నానని కేజ్రీవాల్ గారు చెప్తున్నారు. మరి ఓవరాల్గా ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరు అబద్ధం చెప్తున్నారో అనేది విచారణలో తేలాల్సినటువంటి అంశం. సో మరి ఏం జరుగుతుంది అనేది అయితే వేచి చూడాల్సిందే.